సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సొల్యూషన్స్ లిస్ట్లో నార్మాలిటీ అనమాట. సో మొలారిటీ ఎలా చేసామో సిమిలర్ ఫార్ములాస్ వస్తాయి అండ్ సిమిలర్గా వే ఆఫ్ సాల్వింగ్ ప్రాబ్లమ్ సిమిలర్గానే ఉంటుంది, కానీ కొంచెం మారుతుంది అనమాట. చూడండి ఇక్కడ. సో నార్మాలిటీ ఇక్కడ ఏంటంటే నెంబర్ ఆఫ్ ఈక్వివలెంట్స్ present in given amount of solution. మొలారిటీలో మనం నెంబర్ ఆఫ్ మోల్స్ ఇన్ గివెన్ సొల్యూషన్ అంటే ఒక గివెన్ సొల్యూషన్లో గివెన్ అమౌంట్ ఆఫ్ సొల్యూషన్లో ఎన్ని మోల్స్ ఉన్నాయో కౌంట్ చేసి దాన్ని మొలారిటీ అంటాం. అదే నార్మాలిటీ అయితే నెంబర్ ఆఫ్ ఈక్వివలెంట్స్ ప్రెసెంట్ ఇన్ గివెన్ అమౌంట్ ఆఫ్ సొల్యూషన్. అయితే అసలు ఈక్వివలెంట్స్ అంటే ఏంటి, దాన్ని ఎలా కనుక్కోవాలి? సో వాట్ డూ మీన్ బై ఈక్వివలెంట్స్? అసలు ఈక్వివలెంట్స్ అంటే ఏంటి, హౌ టు ఫైండ్ ఈక్వివలెంట్స్? చూడండి, ఈక్వివలెంట్స్ కనుక్కోవడానికి 4 పాసిబుల్ వేస్ ఉన్నాయన్నమాట. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి ఫస్ట్ డెఫినేషన్ ఆఫ్ ఈక్వివలెంట్ ఏంటంటే ది వెయిట్ required to react with 1 gram of hydrogen. ఏదైనా ఒక కాంపౌండ్, ఏదైనా ఒక ఎలిమెంట్, ఆక్సిజన్ కానివ్వండి, సల్ఫర్ కానివ్వండి, ఫాస్ఫరస్ కానివ్వండి, నైట్రోజన్, ఏదైనా ఒక కాంపౌండ్ 1 gram ఆఫ్ హైడ్రోజన్ తో రియాక్ట్ అవడానికి కావాల్సిన వెయిట్ ని ఈక్వివలెంట్ వెయిట్ అంటారు. ఏంటి? ద వెయిట్ రిక్వైర్డ్ టు రియాక్ట్ విత్ 1 gram ఆఫ్ హైడ్రోజన్ ఈజ్ నోన్ యాజ్ ఈక్వివలెంట్ వెయిట్. ఓకే, ఈజ్ నోన్ యాజ్ ఈక్వివలెంట్ వెయిట్. 1 gram ఆఫ్ హైడ్రోజన్ కి ఎంత వెయిట్ రిక్వైర్డ్? ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, ఫస్ట్ గివెన్ ఎగ్జాంపుల్ ఈస్ H2O అన్నాడు అనుకుందాం. ఓకే, ఇక్కడ ఎన్ని గ్రామ్స్ ఆఫ్ హైడ్రోజన్ ఉంది? సో 2 హైడ్రోజన్స్ ఉన్నాయి, ఇట్ ఈస్ 2 grams. సో 2 grams, రైట్? ఓకే, 2 grams ఆఫ్ హైడ్రోజన్. ఆక్సిజన్ ఎన్ని గ్రామ్స్ ఉంది? ఆక్సిజన్ ఒకటే కదా ఉంది, సో 16 grams. వెయిట్ ఆఫ్ ఆక్సిజన్ ఈస్ 16 grams. 16 grams ఆఫ్ ఆక్సిజన్ తో రియాక్ట్ అవడానికి 2 grams ఆఫ్ హైడ్రోజన్ కావాలి. మన డెఫినేషన్ ఏంటి? 1 gram ఆఫ్ హైడ్రోజన్ కి ఎంత కావాలనే కదా. సో 1 gram కి ఎంత అవుతుందో కనుక్కోండి. క్రాస్ మల్టిప్లై సరిపోతుందా? So x into 2 equals to 16 into 1. X equal to 16 by 2. So x equal to 8 grams. So this is known as the equivalent weight of oxygen. And then చూడండి, ఇక్కడ చాలా ఈజీ అమ్మా. ఒకసారి చూడండి, the weight required to react with 1 gram of hydrogen. ఏదైనా ఒక ఎలిమెంట్ 1 gram of hydrogen తో రియాక్ట్ అవడానికి కావాల్సిన వెయిట్ ని ఈక్వివలెంట్ వెయిట్ అంటారు. ఇక్కడ నీకు H2O ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఓకే, H2O లో నాకు 2 grams of hydrogen ఉంది. 2 grams of hydrogen is reacting with 16 grams of oxygen, right? 2 grams of hydrogen is reacting with 16 grams of oxygen. అది ఇక్కడ రాశాను. అయితే మన డెఫినేషన్ 1 gram కి ఎంత కనుక్కోవాలి? 1 gram కి ఎంత పడుతుందో కావాలి మనకి. సో 1 gram కి ఎంత కనుక్కుంటాం? ఎంత అవుతుంది? 8 grams. సో దిస్ ఈస్ ది ఈక్వివలెంట్ వెయిట్ ఆఫ్ ఆక్సిజన్. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, సెకండ్ ఎగ్జాంపుల్ మనకి H2S ఇచ్చాడు అనుకో, హైడ్రోజన్ సల్ఫైడ్. H2S is given as hydrogen sulfide. ఓకే, ఇక్కడ కూడా చూడండి 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. సో ఇట్ ఈస్ 2 grams. సో 2 grams ఆఫ్ హైడ్రోజన్ తో ఎంత సల్ఫర్ రియాక్ట్ అవుతుంది? ఒక్క సల్ఫరే కదా ఉంది. సల్ఫర్ వెయిట్ వచ్చేసి ఎంత? 32 grams ఆఫ్ సల్ఫర్. సో ఫర్ 2 grams ఆఫ్ హైడ్రోజన్ 32 grams ఆఫ్ సల్ఫర్ ఇస్ రిక్వైర్డ్ టు రియాక్ట్. మనకి ఎన్ని గ్రామ్స్ కావాలి? 1 gram ఆఫ్ హైడ్రోజన్ కి ఎంతో కావాలి, అంతేనా? అగైన్ క్రాస్ మల్టిప్లై చేయండి. x into 2 equals to 32 into 1. సో x equals to 32 by 2. x equal to 16 grams. ఈ 16 grams ఏంటి? సల్ఫర్ యొక్క ఈక్వివలెంట్ వెయిట్, అంతేనా? ఈక్వివలెంట్ వెయిట్ డెఫినేషన్ ఏంటి? 1 gram ఆఫ్ హైడ్రోజన్ కి ఎంత వెయిట్ కావాలో కనుక్కుంటే దాన్ని ఈక్వివలెంట్ వెయిట్ అంటున్నాం. ఇక్కడ 1 gram ఆఫ్ హైడ్రోజన్ కి ఎన్ని గ్రామ్స్ ఆఫ్ సల్ఫర్ రియాక్ట్ అవుతుందో కనుక్కున్నాం. ఎంత వచ్చింది? 16 grams వచ్చింది. సో దిస్ కెన్ బి సెడ్ as ది ఈక్వివలెంట్ వెయిట్ ఆఫ్ సల్ఫర్. ఓకే, మన నెక్స్ట్ ఎగ్జాంపుల్ మనకి సల్ఫ్యూరిక్ యాసిడ్ ఇచ్చాడు అనుకుంటాం. సల్ఫ్యూరిక్ యాసిడ్ ఫార్ములా వచ్చేసి H2SO4, రైట్? H2SO4. ఒకసారి దీని ఈక్వివలెంట్ వెయిట్ కనుక్కోవాలంటే ఫస్ట్ దీని మాలిక్యులర్ వెయిట్ కనుక్కుందాం. ఏముంది ఇక్కడ చూడండి, 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. సో 2 grams. ఒక సల్ఫర్ ఉంది. సో 32 grams. రిమెంబర్, మనకి 20 ఎలిమెంట్స్ వరకు మీరు అటామిక్ నెంబర్, మాలిక్యులర్ వెయిట్, అటామిక్ వెయిట్ నేర్చుకోవడం చాలా బెటర్ అమ్మా. అప్పుడే మనకి క్యాలిక్యులేషన్స్ ఈజీగా వస్తాయి. ఓకే, నెక్స్ట్ 4 ఆక్సిజన్స్ ఉన్నాయి. ఈచ్ ఆక్సిజన్ వచ్చి 16 grams. 4 ఆక్సిజన్స్ ఉన్నాయి కాబట్టి దిస్ ఈస్ 64 grams. సో మొత్తం యాడప్ చేస్తే ఎంత అవుతుంది? 98 grams అవుతుంది. 98 grams ఈస్ ది యాక్చువల్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ H2SO4. ఓకే, 98 grams ఆఫ్ H2SO4 ఎంత హైడ్రోజన్ తో రియాక్ట్ అవుతుంది? ఎంత హైడ్రోజన్ ఉంటుంది? 2 grams ఆఫ్ హైడ్రోజన్ ఉంటాయి. సో ఫర్ 2 grams ఆఫ్ హైడ్రోజన్ 98 grams ఆఫ్ H2SO4 ఇస్ రిక్వైర్డ్. మన డెఫినేషన్ ఏంటి? ఈక్వివలెంట్ వెయిట్ 1 gram ఆఫ్ హైడ్రోజన్ కి ఎంతో కనుక్కోవాలి. సో ఫర్ 1 gram ఎంత అవుతుంది చూడండి, రైట్? క్రాస్ మల్టిప్లై సరిపోతుంది కదా. 98 into 1 equals to x into 2. సో x equals to 98 by 2. సో x is 49 grams. ఏంటి 49 grams? దిస్ ఈస్ ద ఈక్వివలెంట్ వెయిట్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. సో దిస్ ఈస్ ది ఈక్వివలెంట్ వెయిట్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. ఏదైనా ఒక కాంపౌండ్ ఇచ్చాడు అంటే సో అందులో ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి? ఎన్ని హైడ్రోజన్స్ ఉంటే అన్ని గ్రామ్స్. అన్ని గ్రామ్స్ కి గివెన్ వెయిట్ అయితే 1 gram ఆఫ్ హైడ్రోజన్ కి ఎంత అనుకుంటే సరిపోతుంది. ఓకే, సో దిస్ ఈస్ వన్ వే.
అండ్ ఇంకొక వే వచ్చేసి, సో మనకి ఆటమ్స్ ఇచ్చాడు అనుకోండి, ఇలా హైడ్రోజన్ ఉన్న కాంపౌండ్స్ ఇస్తే ఓకే, నీకు H2O, H2S ఇలాంటి హైడ్రోజన్ ఉన్న కాంపౌండ్స్ ఇస్తే ఓకే, వెల్ అండ్ గుడ్, చేస్తావు. 2 grams ఆఫ్ హైడ్రోజన్ కి పలానా వెయిట్ వచ్చింది, 1 gram కి ఎంత అని. అదే మనకి ఇచ్చిన కాంపౌండ్స్ లో హైడ్రోజన్ లేకుండా ఆక్సిజన్ యొక్క ఈక్వలెంట్ వెయిట్ ఎంత, ఫ్లోరిన్ యొక్క ఈక్వలెంట్ వెయిట్ ఎంత, ఇలా సింపుల్ గా ఒక ఆటమ్ ఇచ్చి అడిగాడు అనుకోండి, ఈక్వలెంట్ వెయిట్ ఫార్ములా వచ్చేసి ఈక్వలెంట్ వెయిట్ ఈక్వల్స్ టు వెయిట్ ఆఫ్ ఆటమ్ బై valency. Weight of atom by its valency. See, ఆక్సిజన్ కి నేను ఈక్వలెంట్ వెయిట్ కనుక్కోవాలనుకున్నాను, ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ ఆక్సిజన్ కావాలనుకుంటున్నాను. ఆక్సిజన్ వెయిట్ ఎంత అవుతుంది, వెయిట్ ఆఫ్ ఆటమ్ ఆక్సిజన్ ఎంత, 16 grams, మీన్ 16 AM లో 16 grams, 1 mole ఉంటే 16 grams, బై వాలెన్సీ ఆఫ్ ఆక్సిజన్ ఎంత, 2 కదా, ఆక్సిజన్ వాలెన్సీ ఈస్ 2. సో ఆక్సిజన్ ఈక్వలెంట్ వెయిట్ ఏమవుతుంది, ఇట్ ఈస్ 8 grams. ఆల్రెడీ మనకి H2 లో కూడా 8 grams వచ్చింది కదా, ఇందాక ఎగ్జాంపుల్ చేసాం కదా. సో ఈక్వలెంట్ వెయిట్ ఎప్పుడు మారదు అనమాట, ఒక గివెన్ ఆటమ్ కి గివెన్ మాలిక్యూల్ కి ఈక్వలెంట్ వెయిట్ ఎప్పుడు స్పెసిఫిక్ గా ఉంటుంది, ఐ మీన్ డిఫైన్డ్ గా ఉంటుంది. ఇఫ్ ద వాలెన్సీ చేంజెస్, ద ఈక్వలెంట్ వెయిట్ ఆల్సో చేంజెస్. ఇప్పుడు సపోజ్ మనకి సల్ఫర్ అడిగాడు అనుకుందాం, నీకు H2S ఇవ్వలేదు, H2S ఇవ్వకుండా ఓన్లీ సల్ఫర్ ఇచ్చి దాని యొక్క ఈక్వలెంట్ వెయిట్ కావాలని అడిగాడు. అప్పుడు ఏం చేయాలి, ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ సల్ఫర్ ఇస్ ఈక్వల్స్ టు వెయిట్ బై ఇట్స్ వాలెన్సీ, వెయిట్ బై ఇట్స్ వాలెన్సీ. వెయిట్ ఆఫ్ సల్ఫర్ ఎంత, ఇట్ ఈస్ 32 grams, అండ్ బై వాలెన్సీ ఆఫ్ సల్ఫర్ ఈస్, ఆక్సిజన్ ఫ్యామిలీ కదా సల్ఫర్ కూడా, ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం, టెలూరియం. సో వాలెన్సీ ఆఫ్ సల్ఫర్ ఈస్ అగైన్ 2. సో ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ సల్ఫర్ ఈక్వల్స్ టు 16 grams. ఓకే, హైడ్రోజన్ ఉన్న కాంపౌండ్స్ ఇస్తే అది ఎంత గ్రామ్ ఆఫ్ హైడ్రోజన్ కి ఎంత వెయిట్ అవుతుందో రాసుకొని 1 గ్రామ్ కి ఎంత కావాలి అది క్రాస్ మల్టిప్లై చేసి ఫైండ్ అవుట్ చేస్తాం. అదే సింపుల్ ఆటమ్స్ ఇస్తే వెయిట్ ఆఫ్ ఆటమ్ బై ఇట్స్ వాలెన్సీ గివ్స్ ఈక్వలెంట్ వెయిట్. సో ఇప్పటి వరకు హైడ్రోజన్ ఉన్న కాంపౌండ్స్ ఇస్తే ఈక్వలెంట్ ఎలా కనుక్కోవాలో ఫైండ్ అవుట్ చేసాం, అండ్ సింగిల్ ఆటమ్స్ ఇస్తే ఈక్వలెంట్ వెయిట్ ఎలా కనుక్కోవాలో ఫైండ్ అవుట్ చేసాం. అదే మనకి ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ యాసిడ్ అండ్ ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ బేస్ ఎలా ఉంటే ఒకసారి చూద్దాం. చూడండి, సో ఫస్ట్ వచ్చేసి యాసిడ్ గురించి. సో యాసిడ్ లో ఫార్ములా ఏంటంటే ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ అన్ యాసిడ్ ఈక్వల్స్ టు ఇట్స్ వెయిట్ బై బేసిసిటీ. ఇట్స్ వెయిట్ బై బేసిసిటీ. ఇక్కడ మనకి బేసిసిటీ అంటే ఏంటో తెలియాలి. బేసిసిటీ అంటే ఏంటి, బేసిసిటీ ఇస్ నథింగ్ బట్ ది నెంబర్ ఆఫ్ రీప్లేసబుల్ H ప్లస్ అయాన్స్. నెంబర్ ఆఫ్ రీప్లేసబుల్ H ప్లస్ అయాన్స్ అంటే ఒక యాసిడ్ నుంచి ఎన్ని H ప్లస్ అయాన్స్ రిలీజ్ అవుతాయో అదే దాని యొక్క బేసిసిటీ అన్నమాట. ఇప్పుడు HCl తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, HCl ఇందులో ఎన్ని H ప్లస్ రాగలవు, 1 హైడ్రోజన్ కాబట్టి ఇట్ కెన్ గివ్ అవుట్ 1 ప్రోటాన్, సో 1 H ప్లస్ వస్తుంది. దిస్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ 1 ఈజ్ ఇట్స్ బేసిసిటీ, 1 ఈజ్ బేసిసిటీ. ఓకే, అదే మనం H2SO4 తీసుకున్నాం అనుకోండి, H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్, దీనిలో ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి, 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. సో ఇట్ కెన్ గివ్ అవుట్ 2 H ప్లస్ అయాన్స్. సో దీని నుంచి 2 H ప్లస్ అయాన్స్ వస్తాయి, అంటే దీని యొక్క బేసిటీ వచ్చేసి 2 అని అర్థం. బేసిటీ ఈస్ 2 అంటే ఒక యాసిడ్ నుంచి ఎన్ని H ప్లస్ అయాన్స్ రీప్లేస్ చేయగలమో దాని యాసిడ్ యొక్క బేసిటీ అంటాం. ఆ బేసిటీని మనం ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ యాసిడ్ లో ఫైండ్ అవుట్ చేయడానికి యూస్ చేస్తాం అనమాట. సో ఈక్వలెంట్ వెయిట్ ఈక్వల్స్ టు ఇట్స్ వెయిట్ బై బేసిటీ. ఓకే, అదే విధంగా బేస్ ఎలా వస్తుంది, ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ బేస్ ఈక్వల్స్ టు ఇట్స్ వెయిట్ బై ఎసిడిటీ. ఇట్స్ వెయిట్ బై ఎసిడిటీ. అక్కడ ఎలా అయితే బేసిటీ అంటే H ప్లస్ అయాన్స్ రీప్లేసబుల్ అన్నామో, ఇక్కడ ఎసిడిటీ అంటే నెంబర్ ఆఫ్ రీప్లేసబుల్ OH మైనస్ అయాన్స్. నెంబర్ ఆఫ్ రీప్లేసబుల్ OH మైనస్ అయాన్స్ అంటే ఒక బేస్ నుంచి, లైక్ సపోజ్ NaOH తీసుకుందాం, NaOH ఇస్ ఏ బేస్, ఇందులో ఎన్ని OH మైనస్ అయాన్స్ బయట రిలీజ్ చేయగలదో దాన్ని ఆ బేస్ యొక్క ఎసిడిటీ అంటాం అనమాట. ఎన్నో వస్తుంది దీని నుంచి, ఇట్ కెన్ గివ్ అవుట్ 1 OH మైనస్ అయాన్, సో ఇట్స్ ఎసిడిటీ ఈస్ 1. ఓకే, అదే మెగ్నీషియం హైడ్రాక్సైడ్ తీసుకుందాం, MgOH ట్వైస్, ఇట్ కెన్ గివ్ అవుట్ 2 OH అయాన్స్, 2 OH మైనస్ అయాన్స్, అంటే దీని యొక్క ఎసిడిటీ వచ్చేసి 2 అన్నమాట. ఓకే, సి ఒకసారి చూద్దాం. యాసిడ్ లో బేసిటీ ఉంటుంది, బేసిటీ అంటే నెంబర్ ఆఫ్ రీప్లేసబుల్ H ప్లస్ అయాన్స్, ఎన్ని H ప్లస్ ఇస్తే దాని బేసిటీ అంటాం అనమాట. HCl లో 1 వస్తుంది కాబట్టి దాని బేసిటీ 1, H2SO4 2 వస్తే దాని యొక్క బేసిటీ 2. ఓకే, అదే బేస్ లో అయితే ఎన్ని OH మైనస్ వస్తే దాని యొక్క ఎసిడిటీ అంటాం. NaOH లాంటి మోనో యాసిడిక్ బేస్ అయితే దాని యొక్క ఎసిడిటీ 1, MgOH లాంటి 2 OH మైనస్ వస్తే కాబట్టి దాని యొక్క ఎసిడిటీ 2 అన్నమాట. ఓకే, దీస్ 2 ఫార్ములాస్ ఆర్ ఇంపార్టెంట్. ఒకసారి చూడండి, ఈక్వలెంట్ వెయిట్ ఈక్వల్ టు వెయిట్ బై బేసిటీ అండ్ ఈక్వలెంట్ వెయిట్ ఈక్వల్ టు వెయిట్ బై ఎసిడిటీ. సో ఓకే, మనం డిఫరెంట్ కాంపౌండ్స్ కి ఈక్వలెంట్ వెయిట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూసాం కదా. ఇప్పుడు నార్మాలిటీ టాపిక్ లోకి వద్దాం మళ్ళీ. ఒకసారి చూడండి, సో నార్మాలిటీ ఏం చెప్పేది ఈస్ నెంబర్ ఆఫ్ ఈక్వివలెంట్స్, ఇట్ ఈస్ నెంబర్ ఆఫ్ ఈక్వివలెంట్స్ in given amount of solution, in given amount of solution. Okay, so number of equivalents అన్నాడు. అయితే నెంబర్ ఆఫ్ ఈక్వివలెంట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో కూడా చూసాం. ఇప్పుడు చూడండి ఒకసారి, నెంబర్ ఆఫ్ మోల్స్ కావాల్సి వస్తే మనకి ఏం చేసాం, నెంబర్ ఆఫ్ మోల్స్ ఫార్ములా వచ్చింది గివెన్ వెయిట్ బై, ఇట్ ఈస్ గివెన్ వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్.
నెంబర్ ఆఫ్ మోల్స్ ఫార్ములా వచ్చేసి గివెన్ వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. అలా అదే విధంగా ఇక్కడ నెంబర్ ఆఫ్ ఈక్వివలెంట్స్ ఫార్ములా ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ ఈక్వివలెంట్స్ ఈక్వల్స్ టు గివెన్ వెయిట్ బై గ్రామ్ ఈక్వివలెంట్ వెయిట్. మనం ఈక్వివలెంట్ వెయిట్ ఫైండ్ అవుట్ చేసాం కదా, అది ఈ స్టెప్ ఇక్కడ యూజ్ అవుతుంది అనమాట. యాసిడ్ కి, బేస్ కి, హైడ్రోజన్ ఉన్న కాంపౌండ్స్ కి, సింగిల్ ఆటమ్స్ కి ఎలా అయితే 4 ways లో మనం ఈక్వివలెంట్ వెయిట్స్ ఫైండ్ అవుట్ చేసామో, ఆ ఫైండ్ అవుట్ చేసిన ఈక్వివలెంట్ వెయిట్ ఫార్ములాలో ఇక్కడ యూజ్ చేస్తే మనకి నెంబర్ ఆఫ్ ఈక్వివలెంట్ వెయిట్స్ నెంబర్ ఆఫ్ ఈక్వివలెంట్స్ వస్తుంది అనమాట. అండ్ దిస్ నెంబర్ ఆఫ్ ఈక్వివలెంట్స్ విల్ గివ్ ద నార్మాలిటీ. ఓకే, సో నార్మాలిటీ ఈక్వల్స్ టు number of equivalents by volume taken in liters. So this is the formula for normality. Okay, ఏం చేస్తాం ఇక్కడ ఫస్ట్ కాన్సంట్రేషన్ తో మొలారిటీలో నెంబర్ ఆఫ్ మోల్స్ బై వాల్యూమ్ టేకెన్. నెంబర్ ఆఫ్ మోల్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి? గివెన్ వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. ఓకే, దట్ ఈస్ రిగార్డింగ్ మొలారిటీ. నార్మాలిటీ ఎలా చేయాలి? నార్మాలిటీ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ ఈక్వివలెంట్స్ ప్రెసెంట్ ఇన్ ద వాల్యూమ్ ఆఫ్ గివెన్ అమౌంట్ ఆఫ్ సొల్యూషన్. సో నెంబర్ ఆఫ్ ఈక్వివలెంట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? సో నెంబర్ ఆఫ్ ఈక్వివలెంట్స్ ఫార్ములా వచ్చేసి గివెన్ వెయిట్ బై గ్రామ్ ఈక్వివలెంట్ వెయిట్. Okay, so this is important formula. Number of equivalents equal to given weight by gram equivalent weight. అయితే ఈక్వివలెంట్ వెయిట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో కూడా 4 పాసిబుల్ వేస్ చూసాం కదా. యాసిడ్ కి అయితే, బేస్ కి అయితే, హైడ్రోజన్ ఉన్న కాంపౌండ్స్ కి అయితే, ఆటమ్స్ కి అయితే. సో ఆ ఫార్ములాస్ యూజ్ చేసి ఈక్వివలెంట్ వెయిట్ కనుక్కుంటాం. ఆ ఈక్వివలెంట్ వెయిట్ ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈక్వివలెంట్స్ వస్తుంది. సో దిస్ ఈక్వివలెంట్స్ విల్ గివ్ us the normality. So this is the procedure to find out the normality. Okay, so let's get into some examples. సో మనకు గివెన్ క్వశ్చన్ వచ్చేసి find the normality of 196 grams of H2SO4 dissolved in 1 liter of solution. ఒక 1 లీటర్ ఆఫ్ సొల్యూషన్ లో 196 గ్రామ్స్ ఆఫ్ H2SO4 డిజాల్వ్ చేశారు. ఆ సొల్యూషన్ యొక్క నార్మాలిటీ ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఓకే, సో నార్మాలిటీ ఫార్ములా నార్మాలిటీ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ ఈక్వివలెంట్స్ బై వాల్యూమ్ టేకెన్ ఇన్ లీటర్స్, రైట్? ఓకే, సో మనకు నెంబర్ ఆఫ్ ఈక్వివలెంట్స్ కావాలి. నెంబర్ ఆఫ్ ఈక్వివలెంట్స్ ఫార్ములా ఏంటి? గివెన్ వెయిట్ బై గ్రామ్ ఈక్వివలెంట్ వెయిట్. గివెన్ వెయిట్ బై గ్రామ్ ఈక్వివలెంట్ వెయిట్. గివెన్ వెయిట్ ఎంత ఇచ్చాడు? క్వశ్చన్ లో 196 గ్రామ్స్ ఇచ్చాడు. సో 196 గివెన్ వెయిట్ ఇస్ 196 బై గ్రామ్ ఈక్వివలెంట్ వెయిట్ ఆఫ్ H2SO4. H2SO4 ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసాం కదా, ఎంత వచ్చింది? 49 గ్రామ్స్. ఒకసారి చేద్దాం చూడండి. H2SO4 2 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి 2 గ్రామ్స్, సల్ఫర్ ఒకటి ఉంది కాబట్టి 32 గ్రామ్స్, 4 ఆక్సిజన్స్ ఉన్నాయి కాబట్టి 64 గ్రామ్స్. సో టోటల్ 98 గ్రామ్స్. ఓకే, 98 గ్రామ్స్. దేనికి ఇది? 2 గ్రామ్స్ ఆఫ్ హైడ్రోజన్ కి. సో ఫర్ 2 grams ఆఫ్ హైడ్రోజన్ 98 grams. అయితే ఈక్వివలెంట్ వెయిట్ అంటే ఏంటి? 1 gram ఆఫ్ హైడ్రోజన్ కనుక్కోవాలి కదా. ఎంత అవుతుంది? 49 grams వస్తుంది. ఆల్రెడీ మనం సింప్లిఫై చేసామమ్మా. సో ది ఈక్వివలెంట్ వెయిట్ ఆఫ్ H2SO4 ఎంత అవుతుంది? 49 grams అవుతుంది. సో ఈక్వివలెంట్ వెయిట్ ప్లేస్ లో నేను 49 సబ్స్టిట్యూట్ చేశాను. ఓకే, సో నెంబర్ ఆఫ్ ఈక్వివలెంట్స్ ఈక్వల్స్ టు 4 times పోతున్నాం ఎగ్జాక్ట్ గా క్యాలిక్యులేట్ చేస్తే. సో 4 ఈక్వివలెంట్స్ వస్తుంది అనమాట. ఈ నెంబర్ ఆఫ్ ఈక్వివలెంట్స్ నేను నార్మాలిటీ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఏమవుతుంది? నార్మాలిటీ ఈక్వల్స్ నెంబర్ ఆఫ్ ఈక్వివలెంట్స్ అయితే వచ్చింది 4 బై వాల్యూమ్. ఎంత వాల్యూమ్ ప్రిపేర్ చేశాడు? 1 లీటర్ ఆఫ్ సొల్యూషన్. సో ఇట్ ఈస్ 4 నార్మల్ సొల్యూషన్ అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. ఫైండ్ నార్మాలిటీ ఆఫ్ 2 moles ఆఫ్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ dissolved in 1 liter of solution. And this is 2 moles of magnesium hydroxide is given in 1 liter of solution. ఈ సొల్యూషన్ యొక్క నార్మాలిటీ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో నార్మాలిటీ ఫార్ములా వచ్చేసి నెంబర్ ఆఫ్ ఈక్వివలెంట్స్ బై గివెన్ వాల్యూమ్ ఇన్ లీటర్స్, వాల్యూమ్ టేకెన్ ఇన్ లీటర్స్. సో నెంబర్ ఆఫ్ ఈక్వివలెంట్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే నెంబర్ ఆఫ్ ఈక్వివలెంట్స్ ఈక్వల్స్ టు గివెన్ వెయిట్ బై గ్రామ్ ఈక్వివలెంట్ వెయిట్, రైట్? గ్రామ్ ఈక్వివలెంట్ వెయిట్. ఇంతవరకు ఓకే. మనకి గివెన్ వెయిట్ ఎంత ఇచ్చాడు? ఇక్కడ గివెన్ వెయిట్ ఎంత ఇచ్చాడా? లేదు కదా, ఓన్లీ 2 moles అన్నాడు. సో మెగ్నీషియం హైడ్రాక్సైడ్ వెయిట్ ఎంత చూడండి. మెగ్నీషియం వెయిట్ ఈస్ 24 అండ్ ఆక్సిజన్ హైడ్రోజన్ ఎంత అవుతుంది? 16 + 1 17. అవి 2 times తీసుకోండి, ప్రైస్ తీసుకున్నాడు కదా. సో 17 2s are 34 ఎంత అవుతుంది? 58. దిస్ ఈజ్ ఫర్ 1 mole. 1 mole ఆఫ్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అంటే అది 58 grams. ఇది ఆల్రెడీ మనం మోల్ కాన్సెప్ట్ లో చెప్పాము, మాలిక్యులర్ రేట్ ఎలా కనుక్కోవాలని. అది మిస్ అయితే ఒకసారి ఆ వీడియో చూడండి. సో 1 mole వచ్చేసి 58 grams ఉంటే మనకి ఎంత ఇచ్చాడు? సొల్యూషన్ 2 moles ఇచ్చాడు. సో 2 moles ఎంత ఉంటుంది? డబల్ చేయడమేనా? 1 2 moles డబల్ చేసాడు కదా, ఎంత అవుతుంది ఇప్పుడు? ఇట్ ఈస్ 116 grams, రైట్? ఫర్ 2 moles ద వెయిట్ ఆఫ్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఇస్ 116 grams. సో గివెన్ వెయిట్ ఎంత అవుతుంది ఇప్పుడు మనకి? నెంబర్ ఆఫ్ ఈక్వివలెంట్స్ ఈక్వల్ టు గివెన్ వెయిట్ ఎంత అవుతుంది? 116 grams. 2 moles ఇచ్చాడు కాబట్టి 116 grams బై ఈక్వివలెంట్ వెయిట్ ఆఫ్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్. ఈక్వివలెంట్ వెయిట్ ఎంత అవుతుంది చెప్పండి? ఇక్కడ ఇది బేస్ కదా, బేస్ కి ఏమవుతుంది? వెయిట్ బై అసిడిటీ. వెయిట్ ఆఫ్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఎంత? 58 grams వచ్చింది మనకి. బై అసిడిటీ ఆఫ్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఈస్ 2. ఎందుకని? 2OH - ions రీప్లేసబుల్ కాబట్టి. సో 2 ఎంత అవుతుంది? దిస్ ఈస్ 29. సో 29 ఈస్ ద ఈక్వివలెంట్ వెయిట్ ఆఫ్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్. సో నేను ఈక్వివలెంట్ ప్లేస్ లో 29 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, రైట్? 29 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఇక్కడ మనకి ఇది 4 times పోతుంది చూడమ్మా.
సో నెంబర్ ఆఫ్ ఈక్వలెంట్స్ ఈక్వల్స్ టు 4 అంటే 4 ఈక్వలెంట్స్ ఉన్నట్లు. సో నెంబర్ ఆఫ్ ఈక్వలెంట్స్ ఎంత వచ్చింది నాకు 4 వచ్చింది. అది ఇక్కడ నెంబర్ ఆఫ్ ఈక్వలెంట్ ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేస్తున్నారు. సో నార్మాలిటీ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ ఈక్వలెంట్స్ గివెన్ as 4 by volume of solution is 1 liter. So this is also it is a 4 normal solution, 4 normal concentrated solution. ఈ ఒక్కసారి చూడండి, ఇక్కడ కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది. ఏం లేదు, ఫస్ట్ నార్మాలిటీ ఫార్ములా రాసాం, నెంబర్ ఆఫ్ ఈక్వలెంట్స్ కనుక్కోవడానికి ఈ ఫార్ములా ఉంది, గివెన్ వెయిట్ మనకు తెలియదు, 2 moles ఇచ్చాడు కాబట్టి వెయిట్ లో కన్వర్ట్ చేసుకున్నాం. సో వెయిట్ రాసుకున్నాం. నెక్స్ట్ ఈక్వలెంట్ వెయిట్ కనుక్కోవడానికి ఆల్రెడీ మనం ఫార్ములాస్ డిస్కస్ చేసాం కదా, బేస్ కి అయితే వెయిట్ బై ఎసిడిటీ అని. సో వెయిట్ బై ఎసిడిటీ సబ్స్టిట్యూట్ చేసి నేను ఈక్వలెంట్ వెయిట్ ఫైండ్ అవుట్ చేశాను. సో ఈ రెండింటిని సింప్లిఫై చేస్తే నాకు నెంబర్ ఆఫ్ ఈక్వలెంట్స్ వచ్చింది. ఆ నెంబర్ ఆఫ్ ఈక్వలెంట్స్ ని నార్మాలిటీ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేశాను. సో ఐ గాట్ దిస్ as 4 నార్మల్ సొల్యూషన్. ఓకే, మనం మొలారిటీలో ఒక 2 సొల్యూషన్స్ మిక్స్ చేసినప్పుడు ఫైనల్ కాన్సంట్రేషన్ ఫార్ములా ఒక డెరైవ్ చేసాం కదా, అదేవిధంగా నార్మాలిటీలో కూడా ఒక 2 డిఫరెంట్ కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్స్ మిక్స్ చేస్తే ఫైనల్ సొల్యూషన్ యొక్క నార్మాలిటీ ఎలా ఉంటుందో ఒకసారి ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, సో లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్. ఇప్పుడు నేను A అండ్ B 2 సొల్యూషన్స్ తీసుకున్నాను. ఓకే, ఐ హావ్ టేకెన్ ది 2 సొల్యూషన్స్ A అండ్ B. నేను ఇందులో N1 నార్మాలిటీ అండ్ N2 నార్మాలిటీ అనుకుంటాను. సో నార్మాలిటీ ఆఫ్ ఫస్ట్ సొల్యూషన్ ఆఫ్ A is N1 and that of B is N2. ఓకే, సో నార్మాలిటీ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ ఈక్వలెంట్స్ బై వాల్యూమ్, రైట్? సో ఫస్ట్ సొల్యూషన్ కాబట్టి నేను 1 అని ఇండికేట్ చేసుకున్నాను. ఇవన్నీ అసంప్షన్స్ అన్నమాట. ఏంటి, ఫస్ట్ సొల్యూషన్ కాబట్టి నేను 1 అని ఇండికేట్ చేసుకున్నాను. అదే నేను సెకండ్ సొల్యూషన్ నార్మాలిటీని నెంబర్ ఆఫ్ ఈక్వలెంట్స్ 2 బై వాల్యూమ్ టేకెన్ 2. ఓకే, సో ద ఫస్ట్ సొల్యూషన్ నార్మాలిటీ is n equivalent by v1 and second solution normality is n equivalent 2 by v2. So from this I can write n equivalent 1 equals to n1 into v1, right? And from this I can write n equivalent 2 equals to n2 into v2. సో వెనెవర్ దీస్ సొల్యూషన్స్ ఆర్ మిక్స్డ్, ఎప్పుడైతే ఈ సొల్యూషన్స్ మిక్స్ చేశారో ఫైనల్ నెంబర్ ఆఫ్ ఈక్వలెంట్స్ ఏమవుతాయేమో యాడ్ అప్ అవుతాయి కదా. ఏంటి, ఇప్పుడు ఇందులో 2 ఈక్వలెంట్స్, ఇందులో 3 ఈక్వలెంట్స్ ఉన్నాయి అనుకోండి, 2 మిక్స్ చేశాడు, ఫైనల్ ఈక్వలెంట్స్ ఏమవుతాయి, 2 యాడ్ చేయడమే కదా, 2 + 3 అని రాస్తుంది. సో ఫైనల్ ఈక్వలెంట్స్ ఈక్వల్ టు n ఈక్వలెంట్స్ ఫైనల్ ఈక్వల్ టు n ఈక్వలెంట్ 1 ప్లస్ n ఈక్వలెంట్ 2. ఓకే, అండ్ నేను ఇది ఒక 2 లీటర్స్, ఇది ఒక 3 లీటర్స్ మిక్స్ చేస్తాను అని అనుకుంటాం. ఫైనల్ వాల్యూమ్ ఏమవుతుంది, 2 + 3 లీటర్స్ ఈక్వల్స్ టు 5 లీటర్స్. సో V final equals to V1 plus V2, right? So from this మనం final normality concentration ఎలా ఉంటుందో చూద్దాం. సో final normality equals to n equivalent final by volume final, అంతే కదమ్మా. సో ఫైనల్ సొల్యూషన్ యొక్క నార్మాలిటీ రాయాలంటే ఫైనల్ గా ఎన్ని ఈక్వలెంట్స్ తెలియాలి, ఫైనల్ గా ఎంత వాల్యూమ్ వచ్చిందో తెలియాలి. సో ఫ్రమ్ దిస్ n equivalent final అంటే ఏంటి, n1 plus n2. సో నార్మాలిటీ ఫైనల్ ఈక్వల్స్ టు n equivalent 1 plus n equivalent 2 by volume final is యాడ్ అప్ చేసాం కదా వాల్యూమ్ v1 plus v2. ఓకే, సో ఇక్కడ చూడండి n equivalent 1 వచ్చింది, n1 v1, n equivalent 2 is n2 v2. So I can substitute these two values in this formula. So n final equals to n1 v1 plus n2 v2 by v1 plus v2. ఓకే, రిమెంబర్ ఇక్కడ మనం 2 సొల్యూషన్స్ తీసుకున్నాం కాబట్టి n1 v1 plus n2 v2 వచ్చింది. అదే 3 సొల్యూషన్స్ తీసుకుంటే n1 v1 plus n2 v2 plus n3 v3 కూడా వస్తుంది. 4 తీసుకుంటే n4 v4. సేమ్ మొలారిటీ లాగానే నమ్మ నార్మాలిటీ కూడా ఫైనల్ కాన్సంట్రేషన్ ఫార్ములా వచ్చేసి n1 v1 plus n2 v2 by v1 plus v2. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ పాజిటివ్ సింబల్ ఎప్పుడు తీసుకుంటాం, whenever we are taking the same kind of solutions. అంటే 2 యాసిడ్స్ తీసుకున్నా యాడ్ చేయొచ్చు, లేదా 2 బేసెస్ తీసుకున్నా యాడ్ చేయొచ్చు. అది ఒకటి యాసిడ్ ఒకటి బేస్ తీసుకున్నాం అనుకోండి, యాసిడ్ లో ఏమొస్తుంది, H+ వస్తుంది అండ్ బేస్ లో OH- వస్తాయి, రైట్? ఎప్పుడైతే ఒకటి యాసిడ్ ఒకటి బేస్ తీసుకున్నామో దీస్ టు గెట్ న్యూట్రలైజ్డ్ అండ్ ఫార్మ్ వాటర్ మాలిక్యూల్. సో వాటి యొక్క కాన్సంట్రేషన్ తగ్గిపోతుంది కాబట్టి అప్పుడు ఇక్కడ సబ్ట్రాక్షన్ సింబల్ వాడాలి. ఏంటి, ఒక్కటే ఫార్ములా n1 plus n2 v2 by v1 plus v2. ఎప్పుడు పాజిటివ్ సింబల్ ఉండాలి, వెనెవర్ ద 2 మిక్సింగ్ సొల్యూషన్స్ ఆర్ యాసిడ్స్. 2 యాసిడ్స్ అయినా పాజిటివ్ ఉండాలి, లేదా 2 బేసెస్ అయినా పాజిటివ్ ఉండాలి. ఇఫ్ ఎయిదర్ ఆఫ్ దట్ ఈస్ యాసిడ్ అండ్ ఒకటి యాసిడ్ ఒకటి బేస్ అయితే వీ హావ్ టు టేక్ ది సబ్ట్రాక్షన్ సింబల్. ఓకే, సో దిస్ ఈస్ ద ఫైనల్ రిక్వైర్డ్ ఫార్ములా. సో మనం నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఈక్వేషన్ ఆఫ్ న్యూట్రలైజేషన్. అసలు ఫస్ట్ న్యూట్రలైజేషన్ అంటే ఏంటో చూద్దాం. హౌ డు యూ డిఫైన్ ద న్యూట్రలైజేషన్? న్యూట్రలైజేషన్ అంటే ఒక యాసిడ్ ఒక బేస్ తో రియాక్ట్ అయ్యి సాల్ట్ ప్లస్ వాటర్ ఫార్మ్ చేస్తుంది. అంటే ఇప్పుడు చూడండి, యాసిడ్ ప్లస్ బేస్ gives rise to salt plus water. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. నేను HCl అనే యాసిడ్ HCl తీసుకున్నాను అండ్ బేస్ వచ్చేసి NaOH. 2 స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ అమ్మ. మనకి న్యూట్రలైజేషన్ లో మన సిలబస్ లో స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ న్యూట్రలైజేషన్ మాత్రమే ఉన్నాయి, వీక్ యాసిడ్ గురించి ఎక్కడ డిస్కస్ చేయలేదు. ఓకే, సో ఈ 2 న్యూట్రలైజ్ అయితే ఎలా వస్తుంది? సో HCl will liberate H+, right, and Cl-, and NaOH will liberate Na+ and
OH మైనస్. NaOH లోంచి Na ప్లస్ అండ్ OH మైనస్ అయాన్స్ వస్తే HCl నుంచి H ప్లస్ Cl మైనస్ అయాన్స్ వస్తాయి. సో దిస్ H ప్లస్ అండ్ దిస్ OH మైనస్ విల్ కన్వర్ట్ ఇంటూ వాటర్, రైట్? అది వాటర్ లాగా బయటకు వచ్చేస్తుంది. అండ్ రిమైనింగ్ ప్రొడక్ట్స్ ఏంటి? అయాన్స్ మిగిలిపోయి Na ప్లస్ అండ్ Cl మైనస్, NaCl. దిస్ ఈజ్ అ సాల్ట్. So NaCl is a salt. So whenever we mix acid and base, the reaction is known as neutralization reaction, and the products formed will be a salt and water. ఎప్పుడైనా ఒక యాసిడ్ బేస్ రియాక్ట్ అయ్యి అంటే దాన్ని న్యూట్రలైజేషన్ రియాక్షన్ అంటాం. అప్పుడు ఫామ్ అయ్యే ప్రొడక్ట్స్ డెఫినెట్ గా ఒక సాల్ట్, వాటర్ మాలిక్యూల్ వస్తాయి. అయితే ఇక్కడ చూడండి ఎన్ని H ప్లస్ ఉంటే, see the number of H plus or the number of equivalents of H plus should be equal to OH minus. ఒకటి చూడండి, కంప్లీట్ గా న్యూట్రల్ అయింది అని చెప్పాలంటే, కంప్లీట్లీ న్యూట్రలైజ్డ్ అని చెప్పాలి అంటే, ఏదైనా టూ సొల్యూషన్స్ యొక్క మిక్సర్ కంప్లీట్లీ న్యూట్రలైజ్డ్ అని చెప్పాలి అంటే H ప్లస్ కాన్సన్ట్రేషన్ OH మైనస్ కాన్సన్ట్రేషన్ కి ఈక్వల్ అవ్వాలి. అంతేనా? ఇప్పుడు అంటే సొల్యూషన్ లో H ప్లస్ మిగలకూడదు, OH మైనస్ మిగలకూడదు. ఇప్పుడు సపోజ్ సొల్యూషన్ H ప్లస్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, నెంబర్ సపోజ్ ఇప్పుడు సొల్యూషన్ 3H ప్లస్ ఉంది, 2OH మైనస్ ఉన్నాయి. సో ఇక్కడ నుంచి ఏమవుతుంది, 2 వాటర్ మాలిక్యూల్స్ ఫామ్ అవుతాయి, ఒక H ప్లస్ మిగిలిపోతుంది కదా, ఒక H ప్లస్ మిగిలిపోతుంది, రైట్? సో ఇక్కడ 2H ప్లస్ 2OH మైనస్ ఒక 2 వాటర్ మాలిక్యూల్స్ వస్తాయి, ఒక H ప్లస్ మిగిలిపోతుంది. ఇలా మిగిలిపోయింది అంటే ఏమవుతుంది, అసిడిక్ సొల్యూషన్ అవుతుంది. లేదు 2H ప్లస్ లే ఉన్నాయి అండ్ 3OH మైనస్ ఉన్నాయి, ఏమవుతుంది ఇప్పుడు 2H2 వస్తుంది, ఒక OH మైనస్ మిగిలిపోతుంది. అంతేనా? సి ఎన్ని ఒక 1H ప్లస్ విల్ రియాక్ట్ విత్ 1OH మైనస్ అమ్మ. ఎప్పుడైనా ఒక H ప్లస్ ఒక OH మైనస్ రియాక్ట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి 3H ప్లస్ ఉన్నాయి, 2OH మైనస్ ఉన్నాయి, ఏమవుతుంది 2 వాటర్ మాలిక్యూల్స్ ఫామ్ అయ్యి ఒక ప్రోటాన్ మిగిలిపోతుంది. ఇలా మిగిలిపోయింది అనుకోండి, దీన్ని అసిడిక్ సొల్యూషన్ అంటాం, ఎందుకని H ప్లస్ ఉన్నాయి కాబట్టి. అది ఇక్కడ చూడండి 2H ప్లస్ ఉన్నాయి, 3OH మైనస్ ఉన్నాయి. ఇప్పుడు ఏమవుతుంది, 2 వాటర్ మాలిక్యూల్స్ వస్తే ఇప్పుడు ఏది ఎక్సెస్ గా మిగిలిపోయింది, OH మైనస్ మిగిలిపోయింది. ఇలా మిగిలిపోతే ఇది బేసిక్ సొల్యూషన్ అవుతుంది, ఎందుకని OH మైనస్ అయాన్స్ ఉన్నాయి కాబట్టి. అదే కంప్లీట్లీ న్యూట్రల్ అని చెప్పాలి అంటే ఎన్ని H ప్లస్ ఉంటే అన్ని OH మైనస్ ఉండాలి, రైట్? So the concentration of normality of acid should be equals to normality of base. ఎప్పుడైతే కాన్సంట్రేషన్ ఆఫ్ యాసిడ్, కాన్సంట్రేషన్ ఆఫ్ బేస్ రెండు సేమ్ ఉంటాయో, సేమ్ నెంబర్ ఆఫ్ H ప్లస్ అండ్ OH మైనస్ ప్రొడ్యూస్ అవుతాయో, అవి కంప్లీట్ గా రియాక్ట్ అయిపోయి వాటర్ మాలిక్యూల్స్ ఫామ్ అయ్యి ఎలాంటి అయాన్స్ మిగలకపోతే దాన్ని న్యూట్రల్ సొల్యూషన్ అంటారమ్మా. సో ఏమవ్వాలి ఇప్పుడు, right, we are in it, concentration of acid should be equals to the concentration of base. అంటే ఇప్పుడు ఎలా చెప్పొచ్చు, see Na normality of acid is equals to number of equivalents of acid by volume of acid taken. So this is the concentration of acid. Next base తీసుకుందాం చూడండి, normality of base equals to number of equivalents of base by volume of base taken, right? So from this I can write N equivalents of acid is equals to NaVa. N equivalents of acid equals to NaVa and N equivalents of base is equals to NbVb. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, ఎన్ని అయితే H ప్లస్ ఉండాలో అన్ని OH మైనస్ ఉండాలి. అంటే ఏంటి అక్కడ, నెంబర్ ఆఫ్ ఈక్వలెంట్స్ ఆఫ్ యాసిడ్ షుడ్ బి ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ ఈక్వలెంట్స్ ఆఫ్ బేస్. ఎన్ని H ప్లస్ ఉంటే అన్ని OH మైనస్ ఉండాలని చెప్పాం. అంటే నెంబర్ ఆఫ్ ఈక్వలెంట్స్ ఆఫ్ యాసిడ్ షుడ్ బి ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ ఈక్వలెంట్స్ ఆఫ్ బేస్. నెంబర్ ఆఫ్ ఈక్వలెంట్స్ ఆఫ్ యాసిడ్ ఏమొచ్చింది ఇక్కడ, NaVa. సో NaVa షుడ్ బి ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఈక్వలెంట్స్ ఆఫ్ బేస్ అంటే వచ్చింది NbVb. సో దిస్ ఈస్ నౌన్ యాజ్ ఈక్వేషన్ ఆఫ్ న్యూట్రలైజేషన్. అంటే ఏం లేదమ్మా, చాలా సింపుల్. నెంబర్ ఆఫ్ H ప్లస్ లో నెంబర్ ఆఫ్ OH మైనస్ సేమ్ ఉండాలి. నెంబర్ ఆఫ్ H ప్లస్ కి ఏమొచ్చింది ఇక్కడ, డైరెక్ట్ చేస్తే కదా NaVa. నెంబర్ ఆఫ్ బేస్ అంటే OH కదా, సో నెంబర్ ఆఫ్ OH మైనస్ అంటే ఏమవ్వాలి NbVb. ఈ రెండు ఎప్పుడైతే ఈక్వల్ గా ఉంటాయో ఆ సొల్యూషన్ న్యూట్రల్ సొల్యూషన్ అంటారు. సో దిస్ ఈస్ నౌన్ యాజ్ ది ఈక్వేషన్ ఆఫ్ న్యూట్రలైజేషన్. ఇది ఒక్క ఫార్ములా మీద మన క్వశ్చన్స్ వస్తాయమ్మా, NaVa ఈక్వల్స్ టు NbVb. ఈక్వేషన్ ఆఫ్ డైల్యూషన్, ఈక్వేషన్ ఆఫ్ న్యూట్రలైజేషన్ చూసాం కదా, సింపుల్ ఫార్ములా అక్కడ ఎలా వచ్చింది, ఇక్కడ కూడా ఒక్కటే బేసిక్ ఫార్ములా వస్తుంది, ఈక్వేషన్ ఆఫ్ డైల్యూషన్. సో ఈ టాపిక్ చెప్పే కంటే ఒక క్వశ్చన్ తీసుకొని ఈ టాపిక్ ఎలా డీల్ చేయాలో తెలుసుకుందాం. ఓకే, మనకి ఒక ఎగ్జాంపుల్ క్వశ్చన్ చెప్తాను చూడండి. సో 5 normal HCl of 2 liters of solution. మనకున్న శాంపుల్ ఏంటి, 5 normal HCl of 2 liters of solution. మన దగ్గర ఉన్న యాసిడ్ ఒక జార్ లో మనకి యాసిడ్ ఉంది, ఆ యాసిడ్ యొక్క క్వాంటిటీ 2 liters, దాని కాన్సన్ట్రేషన్ వచ్చేసి 5 normal. అయితే ఇందులో నేను 10 ml తీసుకున్నాను. ఓకే, 10 ml ఫ్రమ్ దిస్ శాంపుల్ ఇస్ టేకెన్. ఈ సొల్యూషన్ నుంచి ఒక 10 ml శాంపుల్ తీసుకున్నాను. ఓకే, క్వశ్చన్ చూడండి బాగా రండి. నాకు ఇచ్చిన క్వాంటిటీ 2 liters ఇచ్చాడు, 5 normal కాన్సన్ట్రేషన్ ఇచ్చాడు. నేను దీనిలోంచి ఒక 10 ml శాంపుల్ తీసుకున్నాను, ఒక పెప్పట్లో దీనిలో 10 ml శాంపుల్ తీసుకున్నాను. అయితే ఈ 10 ml శాంపుల్ తీసుకుని దీన్ని
10 లీటర్స్ కి డైల్యూట్ చేశాను అనుకుందాం. 10 లీటర్స్ డైల్యూట్ అంటే ఏం చేశాడు, వాటర్ యాడ్ చేశాడు, అంతేనా? డైల్యూట్ చేశాడంటే వాటర్ యాడ్ చేశాడు, రైట్? సి 5 నార్మల్ కాన్సన్ట్రేటెడ్ 2 లీటర్ సొల్యూషన్ ఆఫ్ HCl, ఇందులోంచి 10 ml శాంపుల్ తీసుకున్నాను, నేను దీన్ని 10 లీటర్స్ కి డైల్యూట్ చేశాను. ఓకే, అంటే ఎంత యాడ్ చేసినట్టు వాటర్? 9 లీటర్స్ 90 ml యాడ్ చేసినట్ట, 990 ml యాడ్ చేసినట్ల కాదు కదా, చూడండి ఒకసారి. 9 లీటర్స్ అండ్ 990 ml, రైట్? సో ఇంత వాటర్ అంతా యాడ్ చేసిన మనకు అవసరం లేదు, మీకు తెలియడం కోసం. ఈ సొల్యూషన్ మొత్తంలో 10 ml HCl ఉంది, ఇదంతా వాటర్ అని చెప్పడానికి. ఓకే, ఒకసారి మళ్ళీ 5 నార్మల్ కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ ఆఫ్ 2 లీటర్స్, దీనిలోంచి ఒక 10 ml శాంపుల్ తీసుకొని దాన్ని 10 లీటర్స్ మార్చాను. ఓకే, 10 లీటర్స్ మార్చాను. అయితే దీని కాన్సన్ట్రేషన్ ఎంత అవుతుందని అడుగుతాడు క్వశ్చన్ లో మనకి. సో వాట్ విల్ బి ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది ఫైనల్ డైల్యూటెడ్ సొల్యూషన్? సో ఫైన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఫైనల్ diluted solution. So this is the question we have to find అన్నమాట. ఓకే, చూడండి ఎలా సాల్వ్ చేద్దాం. చూడండి ఇక్కడ, సో ఫస్ట్ 5 నార్మల్ కాన్సన్ట్రేటెడ్ అన్నాడు. ఓకే, 5 నార్మల్ కాన్సన్ట్రేట్ 2 లీటర్ సొల్యూషన్ అన్నాడు. ఇందులో 10 ml తీసుకుంటే దీని కాన్సన్ట్రేషన్ కూడా 5 నార్మల్ ఉంటుంది కదా, అవునా? 2 లీటర్స్ లో 1 ml తీసుకున్న అదే కాన్సన్ట్రేషన్ ఉంటుంది, 10 ml తీసుకున్న అదే కాన్సన్ట్రేషన్ ఉంటుంది. సో కాన్సన్ట్రేషన్ ఆఫ్ దిస్ 10 ml ఈస్ 5 నార్మల్, కాన్సన్ట్రేషన్ ఆఫ్ దట్ 10 ml ఈస్ 5 నార్మల్. ఓకే, ఈ హోల్ ప్రాసెస్ లో మనకి ఎక్కడైనా HCl కొత్తగా యాడ్ చేయడం కానీ లేదా ఉన్న HCl రిమూవ్ చేయడం కానీ ఉందా? లేదు. చూడండి, ఇక్కడ ఓన్లీ వాటర్ మాత్రమే యాడ్ చేశాడు, అంటే ఉన్న HCl ఏమి కొత్తగా యాడ్ చేయలేదు, అలా ఉన్న HCl ఏమి తీసేయలేదు. సో ఏంటి ఇక్కడ, నెంబర్ ఆఫ్ ఈక్వలెంట్స్ ఆఫ్ HCl ఈస్ కన్సర్వ్డ్, అంతేనా? ఇనిషియల్ గా ఎంతైతే HCl ఈక్వలెంట్స్ ఉన్నాయో ఫైనల్ గా అంతే HCl ఈక్వలెంట్స్ ఉన్నాయి. సో n equivalent 1 equals to n equivalent 2, అంతేనా? సో n equivalent ఫార్ములా ఏంటి? n1 v1 ఏనా? n1 v1 ఏంటి ఇక్కడ? n1 equals to n equivalent 1 by v1. సో ఫ్రమ్ దిస్ n equivalent 1 equal to n1 v1. సో n equivalent 2 అంటే n2 v2, అంతేనా? ఇక్కడ చూడండి, n1 అంటే ఇనిషియల్ గా నువ్వు తీసుకున్న సొల్యూషన్ యొక్క కాన్సంట్రేషన్ ఎంత? 5 నార్మల్. ఓకే, V1 అంటే ఇనిషియల్ గా నువ్వు తీసుకున్న శాంపుల్ యొక్క వాల్యూమ్ ఎంత? ఇది 10 ml, రైట్? నెక్స్ట్ N2 అంటే ఫైనల్ గా నువ్వు డైల్యూట్ చేసిన తర్వాత వచ్చిన దాని యొక్క కాన్సంట్రేషన్. డైల్యూట్ చేసిన తర్వాత నీకు ఎంత వచ్చింది? 10 లీటర్స్ వచ్చింది, దీని కాన్సంట్రేషన్ ఈజ్ N2. సో వీ హావ్ టు ఫైండ్ దిస్. సో లెట్ దట్ బి X. ఓకే, అండ్ V2 ఈస్ ఫైనల్ డైల్యూటెడ్ సొల్యూషన్ యొక్క వాల్యూమ్. ఫైనల్ గా డైల్యూట్ చేసిన తర్వాత ఎంత క్వాంటిటీ చేసావో దాని యొక్క వాల్యూమ్ వచ్చేసి V2. ఇదంతా 10 లీటర్స్. ఓకే, ఫ్రమ్ దిస్ వీ కెన్ ఫైండ్ X. చేద్దాం చూడండి. సో 5 into 10 ml కదా, దిస్ షుడ్ బి రిటన్ ఇన్ లీటర్స్. లీటర్స్ లో ఎంత అవుతుంది? 10 to the power of -3 కదా. సో ఈక్వల్స్ టు, రైట్, X into 10 liters. సో X equals to 5 into 10 power -3 into 10 by 10. సో 10 gets cancel, ఈ 10 ని పంపించాను, by 10 అవుతుంది. సో X equal to 5 into 10 to the power of -3 normal. So the concentration of final solution is 0.005 normal అన్నమాట. చూడండి, ఏం చేయలేదు మనం, జస్ట్ వాడు ఇచ్చిన క్వశ్చన్ ని బాగా అబ్రివేట్ చేసుకున్నాం. దాని నుంచి నెంబర్ ఆఫ్ HCl మోల్స్, నెంబర్ ఆఫ్ ఈక్వలెంట్స్ ఆఫ్ HCl ఎక్కడ మారలేదు. ఉన్న HCl స్టార్టింగ్ లో ఎంతైతే ఉన్నాయో ఫైనల్ గా కూడా అంతే ఉంది. జస్ట్ వాటర్ యాడ్ చేశాడు అంతే, ఉన్న HCl తీసేయలేదు, అలా కొత్త HCl యాడ్ చేయలేదు. అప్పుడు ఏమవుతుంది? నెంబర్ ఆఫ్ ఈక్వలెంట్స్ ఆఫ్ HCl ఇన్ ద ఫస్ట్ కేస్ విల్ బి ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ ఈక్వలెంట్స్ ఆఫ్ HCl ఇన్ ద సెకండ్ కేస్. సో దాని నుంచి n1 v1 ఈక్వల్స్ టు n2 v2. సో దిస్ ఈస్ నౌన్ యాజ్ ది ఈక్వేషన్ ఆఫ్ డైల్యూషన్. n1 v1 ఈక్వల్స్ టు n2 v2. మనం దీన్ని బేసిస్ కూడా అప్లై చేయొచ్చు, యాసిడ్స్ మాత్రమే కాదు, బేసిస్ కూడా అప్లై చేయొచ్చు. సో n1 v1 ఈక్వల్స్ టు n2 v2. n1 అంటే ఏంటి? ఇనిషియల్ గా నువ్వు తీసుకున్న శాంపుల్ యొక్క కాన్సంట్రేషన్. v1 అంటే నువ్వు తీసుకున్న శాంపుల్ యొక్క వాల్యూమ్. n2 అంటే ఫైనల్ గా నువ్వు డైల్యూట్ చేసిన తర్వాత వచ్చిన దాని యొక్క కాన్సంట్రేషన్. v2 అంటే నువ్వు ఫైనల్ డైల్యూషన్ లో ఎంత క్వాంటిటీ ప్రిపేర్ చేసావు, దట్ ఈస్ v2. సో ఆల్ దీస్ వాల్యూస్ సబ్స్టిట్యూటెడ్. ఇంకొకటి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే దిస్ v1 అండ్ v2 షుడ్ బి ఇన్ సేమ్ యూనిట్స్. అంటే ఇక్కడ 10 ml అన్నావు, ఇక్కడ 10 లీటర్స్ అన్నావు. మిల్లీలీటర్స్ అండ్ లీటర్స్ ఆర్ నాట్ సేమ్ యూనిట్స్. సో ఈ రెండింటిని మనం సేమ్ యూనిట్స్ లో రాసుకొని ఆ తర్వాత సింప్లిఫై చేయాలి. సో ఫైనల్ ఆన్సర్ వి గాట్ ఈస్ 0.005 normal. So that is the concentration of the final solution.